కుశలమే కదా? నీ కరుణ కటాక్షము వలన ఎల్లరూ కుశలమే భావా. సంతోషము. సకల భూత సుఖప్రద ప్రభావుండవక ప్రభాకరుణకు విధి విధాన ప్రసరాఖ్య ప్రధాన లోలుండనాయి. హస్తాలి నిరస్తవ సస్త తరంగిణి సలీలుండనాయి. నిమిలియతనైన అరవిందుండనాయి. హృదయార వింద నిష్ఠిత సుందర సరోజిని మనోహరుండనాయి. పరమనిష్ట గరిష్ఠుండనయ్యున్న సమయమున దోషిట నిష్ఠీవనంపుగాంచిన గర్వాంతుడా గయుడు. మరి అట్టి గర్వాంధుని సంరక్షింపగా తలంచితివే కాని పార్థ. తలపవైతివి పార్థ, తలపవైతివి నీకును నాకును గలుగు చెలివి. తలపవైతివి చుట్టరికపు ధర్మమైనా పాలనేత్రుని గెలిచిన పంటవగుట. పాలనేత్రుని గెలిచిన పంటవగుట. తలచినాడవు పార్థ, తలచినాడవు కాబోలు దర్భమొకటే. అయ్యో, మానవులు మా అధీనము చేసిన మీ పనుని పగతుని కప్పగించిన శరణాగతత్రణ బిరుదాంకితమకు భరత వంశమునకు కలంకము వచ్చునేమోనని జంకుచుంటుని కానీ దర్పము గలాడనంచునే తలపలేదు. పూర్వమైత్రుని దళపగ పోవలేదు. మానధనుడనగుట నీకు మరదినగుట. తలచినాడను తలచినాడను క్షత్రియ ధర్మమొకటే.
అర్జున, నా మేనత్త కుమారుడవై అనంగు సహోదరియకు సుభద్ర పెనిమిటి ఒకట మరంతివై ఆప్త మిత్రుడవైన నీకింత దురాచరణము కర్తవ్యమే. అఖిల రాజవంశములను నాకు పరాభవం తెచ్చుట నీకు భావ్యమే. స్వామి, యుష్మత్ హృదయ గోచరము కానీ అంశము ఈ చతుర్దశ భవనములు ఎందును లేదు. నేను నీతో కలహోత్సాహిన ఇంటినో లేక ఎరివారి వైరమునకు దుర్భరి విచారాక్రాంత చేతస్మైతునో నీవా ఎరుంగుదవు. నేననేక విధములు నీతో స్పష్టీకరింపనేలా. అవును, అనిమిత్త విరోధములకు నీ షణ్మత్ర విచారము నీకు కలిగిన ఎంత సాహసనము కేర సమకట్టెదవు. ఆ బాల్య ప్రవర్ధమాన స్నేహితుల మగు మన ఇరువురికి పగు కలుగుటచే భువనములెల్లా అత్యంత ఆశ్చర్యముని నొందుచున్నవే. నీ హృదయ స్థిత అభిప్రాయము నీ లోక విరుద్ధ కార్యములే చెప్పుచున్నవి. అవునులే, ఈ కృష్ణ సాత్యకి బలరామ ప్రముఖులు నివాత కవచ కాల గేయది దానవ వీర విజయండవగు నీ ప్రతీతి ప్రతాపాలము ముందర దృఢప్రాయులై ఉన్నారు. మేమెంత తేజోభిహీరులమైనను నీ భావమరందులం కాకపోము సుమా. దేవా, నే అనిమిత్త జనత యాదవ పాండవ వైరనాలతో అందహ్యమానమకు నా హృదయారవిందము ఈ నిష్ఠురాలముల చెయ్యి ఎలా మరింత బాధించదమయ్యా. నే బాధించున్నదేమి, అది ఎలా స్వయం కృత అపరాధమే కానీ మరి ఎండు కాదు. నా చేతనైనంత వరకు సుభద్ర అక్రూరులచే రాయబారం పంపి ఎట్లయినను సంధి అనర్పమని అడిగినను నువ్వు ఇయ్యకొనక తుదకింత తెచ్చితివి. పోనిమ్ము, ఇప్పుడు నేను స్వయంగా ప్రతిమాలుచున్నాను కదా, నియము మాని కయ్యమునకి ఇయ్యకును చూచుతుంటివే. నేననేక విధములు నీ మృదు పదాల వింద వందనం నడిచి ప్రార్థించి దాన్ని సుభద్ర అక్కులచే చెప్పి పంపించేది. అయినను నీవు నన్ను క్షమింపవైతివయ్యా. అయ్యో, క్షమించటి వాళ్ళను నేనా పార్థ. ధర్తరాష్ట్రులు వృకోదరులు నీసిమెయి చంప విషభోజనం బొలు పెట్టునాడు. నెనరుకింతయులేక నిదురించుతరి వాణి అంబుల బడద్రోసి అలరునాడు. వారణావ్రతమందు చేరిసి మిమ్మెల్ల కౌరవుల్ల కయుల్ కాల్చునాడు. కొలువులో యువరాజు గురుజనంబుల బ్రోల వివిధ కట్టిన కోకలొలుచునాడు. రాజసూయార్థమై బృహద్రథనూజు భీమసేనుని చేత చంపించునాడు. నీకు చుట్టంబునైతిని కానీ విషభోజనంబులు పెట్టునాడు. కౌరవుల్లక్కజుల్ కాల్చునాడు. వివిధ కట్టిన కోకలొలుచునాడు. బృహద్రథనూజు భీమసేనుని చేత చంపించునాడు. నీకు చుట్టంబునైతిని కాగా నేడు బాంధవుడు నగుదు నేనే పల్గును. కృష్ణుడితో పరితీరినదే కావున అతనిని మీరు నిరాకరించుతున్నారు. ఏరు దాటి తెప్ప కాల్చినట్లయ్యే ఇట్లు కృతజ్ఞుడు వగదువని నేను ఎన్నడూ జరుగను పార్థ. దేవా, నీవనేక ఉపకారమున పన్నులకు పాండవులను కాపాడిన మాట నిజము. వారిని తలంచి ఇప్పుడు మమ్మ చెప్పిన కార్యమేమి? మేము కృతజ్ఞములో కామో జగమెరుంగుము. అయినను ప్రస్తుతాంతి విచారము నర్పవలేను కానీ గత జలసేతు బంధన మేలనయ్యా. అందుచేతనేమో తనుంచయ్యా, నీకు నేనొక హితోపదేశము చేసేదను, సావధానముగా శ్రద్ధగా ఆలకింపుము. చెలిమియ నర్చినారమటు చిన్నతనంబున నుండి పాయగా చలచతలాచలం గలసి సయ్యల నుండి అప్పుడైనను పాయక
బుద్ధుల మరదే గయుల్ విడుము. అది మాత్రం అసంభవము. జీవనే కవర్ణ బావ త్రుంపగా చేతులు రావు నిన్న పార్తా బావా. దేవా, నీవు చేసినది నిజముగా హితోపదేశమే కాని నాకు ఆ ఖైని ముడిచట అధర్మమని తోచుతున్నదయ్యా. మీకు నన్ను బగారే అయినను మిత్రుడైనా కాని పని చేయుమన చేయగలడే నరుడు. అరసి పాలిచ్చి పెంచిన అమ్మాయిన విషము పెట్టిన గుడుచునే ప్రియచుతుండు. అర్జున, దేహముల నిత్యములు మరి మాట ఏకద శాశ్వతము. అనేక ఉపకారములను నచ్చిన నన్ను ఈ సమయమున నిరాకరించినచో జగంబుల జనంబులు నిన్న చంద్ర తారార్కము విశ్వాసఘాతకుడని నిందించరు. మరి నిందుపాట చాలా కష్టము కావున ఆ గైని విడచము. ఏమంటారు దేవా? దేహముల నిత్యములు ఒక్క మాటయే శాశ్వతమంటారా? ఈ దేహము సంసారము క్షణభంగురంబలే కదా దేవా. ప్రజలు నన్ను కృతజ్ఞుడని నించనమ్మ కంటే ఆ ధర్మాత్ముని ఎక్కువగా నిందితురు. ఆ నుండి కౌరవము జాలగాన గైని మాత్రమునే విడవను. అర్జున, ఈ అల్పన నిమిత్తమై నాతో వివాదమునకు కియ్యకుంటివేమి? నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవును. ఈ సమయమున నన్ను మెప్పింతవేమి? నీకు ఈ ధరామండలమంతయు పట్టంపు కట్టదా. నిన్ను దేవదానవ మానవులలో అసమానుని చరిత్రునిగా నొచ్చదా. శ్రేయస్కారం ఉండవైతేవేమి అట్లా చేయము. మరి సామ్రాజ్య సంపాదనయే ఉత్తమ రాజ్య ధర్మము కదా. మాధవ, ఆ సామ్రాజ్యానికి తుచ్చ సౌఖ్యములకు ధర్మ మార్గవర్తనములకు సాటియే నా మనమ్మ ధర్మేంద్ర వృత్తి నొత్తిల్లదయ్యా. చనినారార్గురు చక్రవర్తులు మహీచక్రంబు పాలించిరి ధర్మ నిరూఢులు. చలినారు షోడశ మహారాజులు మహేంద్రాచులై చనుతో వారలు మూట కట్టుకుని ఐశ్వర్యంబు కొన్పోయిరా. అనగా రోజ్యములేలా వైభవములేలా ధర్మములేనిచో నీవంత ధర్మపద సంచారివి, నేనంత ధర్మోపదేశకుడనా? కాంతారా, కాంత నివాసులకు యోగేంద్రుల కన్నా మహావిరాగవలే కనపడుచున్నాడవే. అంత రాజ్యభోగపు పరాజ్యకుండవైనచో రాజసుయాది మహాద్వారములు చేసి రాజసంగం వధింపనేలా తద్దన రాజ్యమును గైకొననేలా. అర్జున, ఆ మాటలకేమి కానీ నేను ఒక అంశము చెప్పేదన వినుము. ధర్మము వ్యతిరేక్తము కాకుండా వినేదా? ధర్మం అనగానెట్టిది? శాస్త్ర దోషము లోక విరుద్ధము కానిది ధర్మము. లోకాచారమునకు ధర్మమునకు సంబంధము లేదే. అట్లయినా నా మనసునకు ఇష్టమైన వినేదా? ఏ నీకిష్టము కానీ ధర్మము కాదా ఏమి? అవునో కాదో ఈ వితర్కమేలా చెప్పదలసిన దానిని చూటిగా చెప్పుమయ్యా. అర్జున,
నీవును నేను ప్రాణమిత్రులము మరియు మిక్కిలి బంధువులము కూడా కదా. ఆ మాట ఏమబద్ధమేమున్నదిలే. అట్టి ఎడ నాకు అపకారము నచ్చిన దురాచారుడు నీకు కూడా అపకారము చేసినట్టు కాదా? నా అఖిల లోకములలో అవమానము సంఘటిల్లినడ అది మరి నీకు కూడా సంప్రాప్తమైనట్టు కాదా? సమస్త విషయములందును నేనేమో నీ కార్యములు నావిగా భావించుతుండా నీవిట్లు చెయ్యవచ్చునా? నేను వధించదనన్న వారికి నీవు శరణము సంగవచ్చునా? అర్జున, మన ఉభయములము ఆదురాత్ముని దండ హస్తుని పాలికములను దేవా, నీ వాన తెచ్చినదంతయు నిజము, కానీ ఆ ధర్మం వల్ల నేను భయపడుతున్నానయ్యా. కట్టి భయము వలద పార్థ, నేను నీకు వయోజ్యేష్ఠుడను. గురుజురంబులు ఆడతిచ్చినప్పుడు కొండికవాడు ధర్మమని అధర్మమని విచారింపక ఏ పని అయినను చేయదగు. తల్లి భార్గవ రాముడు పితృనియోగమున తల్లి తల గండ్ర కొట్టడం ద్రవ్యనేసి దీర్ఘతమిని తనులు మాతృశాసనమున తండ్రినే జలమూల పారద్రోసి కావున ధర్మ సూక్ష్మమున నరసివర్తింపమయ్యా పార్థ. దేవా, ధర్మ నిరతులు ఎందరెందరో ఉండగా అధర్మ నిరతులనే ఉదాహరణముగా కైకొలనయ్యా అని నా మాటను తప్పుట అనుచితంబనే గదా దశరథేశుని కాల ధర్మముందే నిత్య సూండ్రుతవచో నియుధుడౌడనే కదా మన్మహరిచంద్రులు మూలములిచే ఓడి తప్పుట దోషమనే కదా సత్యవాత్మాలన శక్తి కల్గుట కదా కుమలయంబున బల్ఘోలు తనదు బలుగులు నిలుపై గధల దిగాడే అఖిల సమ్మలను బాసి అనములో సగలిడుములు గుడుచుమా ధర్మరాజు అర్జున, నేను ఎన్ని విధంగా చెప్పినాను నీవు నీ మూర్ఖత విడవకున్నావు. మన పూర్వ వృత్తాంత మెరింగించదను ఎంచుకు వినము. బదరికవనమునందు అత్యంత నిష్ఠ గరిష్ఠులైన నరనారాయణ ఇరువురు తప్ప పరతంత్రులై ఉందురు. అందు నరాంశమున నీవును నారాయణ అంశమున నేనును సకల సర్వం సహా భారవ నివారణార్థము పాండవ యాదవ వంశములు ఎందుకు క్రమంబుగా ఉదయించదివి. నా వాక్యములు నిదార్థము నెరింగగోరదవేని అర్జున, అదిగో అటు వీక్షింపుము. చూచిన మహాత్మా ధన్యోస్మి ధన్యోస్మి అయ్యది చూపుడయో అనర్థమే తెచ్చిన నేను అనేక విధముల నజపజంపుల బోధించినను నీ ఒకంకయ్య చెవిని పెట్టక సమరోత్సాహాయిక పరతంతుడవైతివిగా. ఇదిగో నాతోడా సురాసుర యక్ష రాక్షస కిన్నర పండగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వ గర్వలను సంగ్రామమున క్రియకలరు. నీవు బారులవు ప్రాణములన్న చూచుకరము నరకాసురాది మహోదారముల అనేకుల చక్రముల జ్వలలామ్రగ్గిరి చక్ర మహిమ ఎంచుకు వినము. నీలకందర మహానిశిత శూలము దాటి కోర్చిన నొకవేళ నోర్వవచ్చు. ప్రళయకాల భయోత భయత నిర్జాతాల్ని సైచిన నొకవేళ సైవవచ్చు.
నిలిచిననొకవేళ నిల్వవచ్చుగాక సైరింపవచ్చునే కథనమందు శివునికైనను శారదా తవునికైనా గుహునికైనను శతకోటి బహునికైనా చండతనం సాటిలేని నా చక్రదాటి ఆ ఆ క్షత్రియ వంశ సంజాతునై గాంధీవంబు హస్తంబును ధరించి యుద్ధ సన్నద్ధునయుండ ఇంకా వేరే అడుగునేలా దేహత్యాగమున కైకొనట్లే ఓయి పల్గున నేను అనంత కోట్యవతార ధారినై రక్షరాజు వర్గమును వధించతిని విధి విద్యల కొని కడుబడిగా జలదపడిన దుడుకు సోముకుని కడ తెచ్చి వేదముల వేదకొసంగిన మీనమూర్తిని క్షీరసాగర మదనకాలమున మందలోరి వీర ధరమెత్తి సురాసురుల సంరక్షించిన కూర్మ రూపుడను ఇంకను నేను అనేక అవతారములు నెత్తిని నీకొక్క తార్కానము కూడా చూపిదా అట్టి మహామీనవతారము ప్రళయ కాలమందు నిజములను నిజతంతోష్టతలం నిలిపే అదే రత్నాకర మధ్యమున నా ఆది మీనమూర్తిని చూడము పార్థ అర్జున కల్పావచాన కాలోద్వేలా భీల మహారత్నాకర సంచార పరాయణ సోమకాసుర దుర్వార గర్వాంబుద మహాజంజానిలా జగత్ప్రలయ సమయ సప్త మహర్షి సమన్విత లోకధారా అర్జున ఇప్పటికైనా మది ఆ ప్రతిజ్ఞా పాలనము కలిగినదా ఆ ఘైని విడిచదవా ఓ మధుసూదన నీ అవతార సందర్శనానంతరము నాకు మరింత సమనోత్సాహిక మదిక మగుచున్నది ఎట్లని నీవు సమస్త భూతాంతర్బహించగతుండవు అనంత బ్రహ్మాండ పండితుడవు నీకుల చరాచరవుడవు పరాత్ముడవు అట్టి వారిని నేను కయ్యమ్మున నేర్చగల్చదా అందులో కయ్యమ్మున మున్నెవ్వరు పొందదాలని యశమ్ము చేయించుకుంటుని ఎన్ని విధంపుల బోధించినను ఇతండు మనోవికారం చెందుకున్నవాడే ఇంకను ఇతను ఏట గాహిన్యత వహించి చూచేదా అర్జున ఎన్ని విధముల చెప్పవలేడు అన్ని విధముల చెప్పు చూచేదని కానీ నీ మనమ్మున మాత్రమే వివేకము పొందదయ్యే ఇంకను నీ మనోని చే మెదియ చెప్పుము మాధవ గైడు నిరపరాధుడు కడ చే నవచ్చుడు మూటుడా గయుడు నిరపరాధుడా అట్లైన లోపము నాయందున్నట్టున్నదా అవును ఇంతటి దురాచరణమని మున్నెరగక బలరామాది ఎదుపంగములతో కలహించి నా చెల్లెలి యగు సుభద్రను నీకిచ్చి వివాహము చేసి తిని కదా దుర్మార్గుడా మహా గొప్ప పని చేసిదివయ్యా నీ చెల్లెలే నాకేలా సంగీతవి మరి యొక్క గొప్ప మహారాజ కుమారుని కర్పింపలేకపోయితివా ఇంత మాత్రపు కన్య దొరకకపోయిన ఎడల నేనిట్లే బ్రహ్మచారణ ఎందునే ఓరోరి ఓరోరి కృతజ్ఞుడా
నీవు ఆప్తబాంధవుడు అని ఆధార్త రాష్ట్రాలతో హేతుకముగా వైరము తెచ్చుకుంటుంది కదా, ఇంత వాడవని నాడే ఎరింగిన జాగరూకతతో నుండి చెందను కదా. మనకు పాతకము పోసి పెంచినట్లా త్రాచు పాముకు పాలు పోసి కాల్చినట్లు చిన్ననాటి నుండి మేము చేయమేలు, చిన్ననాటి నుండి మేము చేయమేలు పాట నీ దశయల్తయు వ్యర్థమాయే వాసుదేవా, మహానుభావ, కడలిలో బల చక్కెర కలిపినడులో బూడిదను మంచి పన్నీరు పోచిలడులో వినయ గర్భితమైన నా ఓరోరి ఓరోరి పరాక్రమాల దుర్విదగ్ధ, నీ దుర్వినయ ప్రసంగములు చాలును. గర్వాంతుడవగు నీవు నాకు బాంధవుడవు కావు. నీ ముఖ దర్శనము పాతక హేతువు. పంబావలకు మూడుడా, నివాతం వచ కాలకేయాది మహాదానవ వీరులను సంగ్రామ రంగమున భంగము నొందించితివి కదా అని మహా బలవంతుడవనుకుంటుని. రోసలచ పరాక్రమహీనుండవై, రోసలచ పరాక్రమహీనుండవై మదియ పాదమునొచ్చదనచుటివా. ఇదియా ఇదియా నీ పౌరుషము. రోసాలద్ద పరాక్రమహీనుడనగా మరియు ధ్రువర ప్రతాపాదులు నీకివే చూపేదా. పాలనేత్ర విషయములకు దారుణాస్త్రములు నా చేతనున్నవి, ఇంకా నువ్వు పాయలేదు. మరియు నా శంకరుని కర్ణ కటాక్షదత్త పాశుపదాస్త్రము ఇదిగో. నీ పాశుపదాస్త్ర మహాత్యమును దారుణాస్త్ర పట్టుత్వమును అడగరేలా. అదమాదములై తేజాభిహీనులకు నివాత కవచ కాలకేయాదులను గెలుచుటయు తనకు తాను ఓడదలిచి వచ్చిన ఆ శంకరుణ్ణి నిర్జించుటయు ఒక మహాప్రతాపమని ఊహించుకొనుచుటివి. అదియునుగాక నిండు మగతనము లేక సగము ఆడదగా మహేశ్వర
పరమేశ్వరుడు ప్రసాదించిన అస్త్రముల మమ్ము విరపించునవి. ఏమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా? అతడు సగమాడదయా, అటులైన నీవు మాత్రము సంపూర్ణముగా అడుదానివి నిరంతర నారిలోనున్నవు. నీవు ఆ శంకరుని పరుషం నెంచనక్కర్లేదు. ఈ అర్జునుని గల్చుట తుచ్చులకు నరకాసురాజులను గెలుకునుకుడు కాబోలు. అట్లనుకునలేదు. మరి ఎట్లనుకుంది? తిరుబంధ జన సమక్షమున నిండాల గమ్మున పగతుండ భార్యను జుట్టు పట్టుకొని ఈడ్చుకోగలచుతుండగా ఆ ప్రయోజకులట్లు చూచుచూ నోరకుండట అనుకుంటుని సిగ్గున తలవంచుకున్న కయ్యంకను ప్రగల్భములేలా పట్టదు. మేము ధర్మమునకు కట్టుబడి ఉండడం ఊరకుండవలసి వచ్చినని మగంటిమి చాలగా ఇరుకుంటమా ఏమి? ఈ అరణ్య వాసానంతరము మేము ధార్తరాష్ట్ర శతి నిర్మూలనము చేయనప్పుడు ఈ ప్రగల్భములేకేమిలే మందాకిని నందన కుంభ సంభవ రాజయ్య ప్రముఖ వీర్యద కల్పితమగు ధార్తరాష్ట్ర సైన్యము నీచ అవలీలగా నిర్మూలింపబట్టకు అంత తేజోభిహీనము కాదులే. ఎన్ని మాటలు ఎందుకు ఇప్పుడు నా చతుర్బాహుల భార్య నుండి చతుర్బాహులు చతుర్లక్ష పరిపాలన ముఖైనను చతు సహస్రకామని దృఢాలింగమును అక్కరకు వచ్చునయ్యా. చతుర్దశ విద్యలు నేర్చి చతురంగ బలవేదుడునై చతురాప్రాయం రింగి చాతుర్వర్య ధర్మ ప్రకారమున చతురంబాది పరిత భూతాలను చతురతో బాలించి ఈ విజయాన్ని కలిగినట్టు నీ చతుర్బాహులు ఉపకరింపవయ్యా. ఏమేమి నీ వాచరత్వము మేడ మీరొచ్చున్నదే. ఇట్ల తిక్రాంత మర్యాదలు వదులుతున్నా నీదు శిరస్సులిపిన మధ్య చక్రవర్కెలా చేసేదా? నీకు చక్రాధిపతి మానమకు గాంధీవము నాకున్నది. ఉన్నది మృగములు చంపు కిరాత విధమున విల్లు చేపుల మాత్రమున ఎవరికి వెరుపుగలుగునయ్యా? నేను కిరాతకుడనా? అటులైన నీవు గారడీ విద్యల వాడవు కాదా బావా? అందుచేతనే గారడి వాని కరణమునందు పెన్నము వంటి చక్రము ధరించిన నీవును హాలుకుని విధమున నాగలి భుజమున దాల్చు నీ సహోదర వీరుడు బలభద్రుడు నాకు వరపగలిగింపగలరా? ఓరి నిర్నిమిత్త మహత్పరివాదనశీల లోకైక పూజ్యులకు మీ అన్నగారి మాటలు నిచ్చడం తడవనేలా? అవునులే, మీ అన్నవలే మా అన్న జూదరికాడులే. ఆత్మశ్లేఖపరాయనా మా అన్నకు మీ అన్నకు ఏ అంశమునందు సాటియలేదు సుమి. మా అన్న ధర్మరాజకు మరి మీ అన్న అధర్మరాజు అధర్మరాజకు మృషగాదు హరి. పవిత్రుడు మాట మనసు విషము. ఏమంటివయ్యా పార్థ? మీ అన్నకు మా అన్నకు ఏ అంశమును కూడా సాటి చేయలేదా? మీ అన్న ధర్మరాజు, మా అన్న అధర్మరాజా? అతనిని మాడకాడ ప్రశంసింపకము తల్లి పుట్టిన ఇంటి ప్రశంస మేనమామల ఎద్ద కాదు. పేరు ధర్మరాజు పెనువే పవిత్రుడు మాట తేట మనసు విషము. ఏది వీరకాయ నీ యుధిష్ఠిర శబ్దము ఎరుకలేని వాని ఎదుట బొగడు. చిరసహవాసము చేసియో కప్ప పద్మ సౌరభమును గ్రహింపజాలనట్లు నీవు మాకు చిరపరిచితుడవయ్యు విదుష్టురాజులకు మా సోదర సౌజన్యమును గ్రహింపజాలనైతివి. 1000 ఏళ్ళు తలల కిందుగా తపము చేసినను మీరు మాకు సాటి రారు. ఏమంటివయ్యా పార్థ?
వెయ్యేళ్ళు త్రాళ్ళ క్రిందలుగా తపమ చేసినాను మీరు మాకు సాటి రారా? నిజము ఇది మాత్రమే యథార్థమే బావా. నీచముచ్చమనక రాజ్యపాడి దొరంగి బిడియ మిల్చుకలేక భిక్షమెత్త భవతి భిక్షాందేహి అని మీకు సాటి రాగలమా పార్థ? జన విరుద్ధంబోగా సైదాడులేవురు వెలది నొక్కతునే పెళ్ళి ఆడ కొలువు కూటమునదు గురుజనముల సుదతి పందెము పెట్టి చూదమాడ సిరులెల్ల గోల్పోయి సిగ్గునా తల వంచి కట్టుగుడ్డల తోడ కానకేగా నీవు మీ ఎల్లదమ్ములు నేతుగాక నేతురే మమ్ము బోటుల నిశ్చయముగా జలది వలయుత దారుణి చక్రమల్దు మీ సహోదరులకు సాటి మీరే సుమ్మ. భిక్షాటనము చెయ్యగలవేమో కానీ పార్థ, మేము చేసేటి మహాకార్యములు నీవు చెయ్యగలవా? అవును మహాత్మా, మీరు చేసిన మహాగణ కార్యములు మేమెట్లా చేయగలమయ్యా? ఇదిగో నా ప్రతిజ్ఞ వినుము. నేనే శ్రీహరియంచ చంబవుడనే విశ్వ నిర్మాణ రక్ష నిర్మూల చరుండనే ఇదే లోకద్రోషుడైతే యతల్టానార్యద వానలాయుధ కనస్తవ దర్శన జ్వాలలో బాసి కిరీటి మస్తకములు భూమి త్రల్లున బోరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత
సన్నిధితో వచ్చిన శరణార్థికి అభయము సంగీతినే కాని దర్పము గలాడనంచు నే తలవలే పూర్వమైత్రిని తలపకపోవలేదు అర్జున, నా మేనత్త కుమారుడవై నా రంగు సహోదరకు సుమతి మౌడ నాకు మరిందివై ఆత్మ దురాచరణము కర్తవ్యమేమి అఖిల రాజవంశమున నాకు పాపము తెచ్చడ నీకు పాపమా? దేవా, నే అనిమిత జనిత యాదవ పాండవ వైరానల దందక్షమానమగు నా హృదయారవిందమును నీ నిష్ఠురాలాపములు చెయ్యేల మరింత బాధించదవు. నేననేక విధముల నీ మృదు పాదార విందవందనమనర్చి ప్రార్థించిదిన నీ సుభద్ర అక్రూరులతో చెప్పి పంపితిని. అలనాడే అయినను నీవు నన్ను క్షమించేవాడు నేనా? ధాతరాశులు రుఘోధరుని నీచుమేగిని దంభ విషభోజనములు పెట్టునా నినరువింతము లేక నిద్రించుదరు వారి నవ్వుల పడదోసి అలరునాడు వారనారథమందు చారద మిమ్మెల్ల కౌరవుల్ లగ్గయుల్ కాదునా యువరాజు గురుజన నీకు చుట్టమునేదిని గానే పార్థ ఆనాడు విషభోజనంబులు పెట్టునాడు కౌరవుల లగ్గయుల్ కాదునాడు రాజసూయార్థమై బృహగ్రదనుండు నీ భీమసేనును చేత సంభించునాడు. నీకు దుఃఖమునైదిని గాని కానీ నేడు మాందముడవుదునే పల్గొనుట ఏరు దాటి చెప్పగాల్చినట్లయ్యే ఇంతటి కృతజ్ఞుడు వగదు నేను ఎన్నడగును పార్థ. లేదు దేవా, లేదు. మీరు అనేక ఉపకారముల వనర్చి విపన్నులకు పాండవులను కాపాడిన మాట యథార్థము. వానిందలంచి మమ్ము తెప్పిన కార్యమేమి? మేము కృతజ్ఞులమో కామో ఈ జగము ఎరుంగు. అయినను ప్రస్తుతాంశ విచారణ మొనర్పవలెను గాని గత జల సేతు బంధనమేలనయ్యా మాట. నీకు నేను హితోపదేశం చేసేదను, అతి వినయముగా శ్రద్ధగా అలగకుమయ్యా.
చెడు నచ్చిన రమకు చిన్నతనంబులను పాయగా. జలదలాక్షుణంగలసి సయ్యల నుండిన అప్పుడై నను బాయగా. మెలయితి ఒక్క ప్రాణమును మేనులు రెండుగానా. జలదలాక్షుణంగలసి సయ్యల నుండిన అప్పుడైన మెలయితి ఒక్క ప్రాణమును మేనులు రెండుగానా. దేవా, మీరు చేసినది నిజముగా హితోపదేశమే. కానీ అల్పజ్ఞాన సమేత మనస్కుండనకు నాకు ఆ గైని విడుచుట ఆ ధర్మమని తోచుచున్నదయ్యా. మిగులను బగారిగై నన్ను మిత్రుడై కాని పని చేయుమన చేయగలడే నరుడు. హరసి పాలిచ్చి పెంచిన అమ్మయైనా హరసి పాలిచ్చి పెంచిన అమ్మయై విషము పెట్టిన కుడుచునే ప్రియసుతుండు. అర్జున, ఈ అలుపుని నిమిత్తమై నాతో వివాదమునకీయకుంటివేని రానున్న లాభములు అనేకములు చెడిపోవును. ఈ సమయమున నన్ను మెప్పింటివేని నీకు ఈ ధర్మమండలమంతా నీకే వర్తము చెప్పగా. సంపాదనమే కదా ఉత్తమ రాజధర్మము. మాధవ, ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకును ధర్మ మార్గ వర్తనములకును సాటియే మహేంద్ర సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణంబున కలిగిన ఆనందము సర్వం సహా పరిపాలన మొనర్చినప్పుడు కలుగదు కదా. రాజ్య పాలకుడు ఈ లోకమున పూజ్యుడు భావ అదియును మనదుల చేతనే. కావున నా మనమున ధర్మేతర వృత్తి నొద్దిల్లదయ్యా. శనినారార్గురు చక్రవర్తులు మహీ చక్రంబు పాలి ధర్మ నిరూఢిల్. శనినారు షోడశ మహారాజులు మహేంద్రాజులై శనిచో వారలు మూట కట్టుకొని ఐశ్వర్యం గొంపోయిరే. అనగా
రాక్షసులకు మహావేగుంగురుల కన్నా విరాగ వల్లే కనపడుచున్నవే. రాజసుయాది మహత్తరములు చేసి రాజసంగములు వధింపనేలా తన రాజ్యము కైకొననేలా. ఆ మాటలకేమి గాని నేను కమ్ముచము చెప్పదా వినుము. ధర్మ వ్యక్తృత్వము గాని చో వినదా. ధర్మం అనగా ఎట్టిది? శాస్త్ర దోషము లోక విరుద్ధము కానిది ధర్మము. ఈ లోకాచారమునకు ధర్మమునకు సంబంధమే లేదు. అట్లయినా నా మనసుకి ఇష్టమైన చో వినదా. ఏ నీకిష్టము కానీ ధర్మము కాదా ఏమి? అవునో కాదో ఈ వితర్కమేలనయ్యా. చెప్పదలచిన దానిని సావధానముగా తెలుపుము. అర్జున, నీవును నేను ప్రాణమిత్రులము మరి బంధువులు కదా. ఆ మాట ఎంత అబద్ధమే. నాకు అపకారం వచ్చిన రాచారుడు నీకు కూడా అపకారం వచ్చిందా కదా. సమస్త విషయములందరూ నీ కార్యములు నాగా భావించి కూడా నీ మట్టు చేయవచ్చునా. మనము ఉభయములము ఇరువురుము కలిసి ఆ దురాత్మని ధన్నాలస్థానికి పారదోలపురము. నీ వానదిచ్చినంతయు యథార్థమే గాని భావా, నేను అధర్మ వల్ల భయపడుచున్నానయ్యా. నీకంటే భయం వలదు పార్థ. నీకు నేను వయోజ్యేష్ఠుడును. గురుజీ మమ్మల్ని ఆరాధించినప్పుడు గొండికవాడు ధర్మము అధర్మముని విచారింపక ఏ పనినైనా చేయదగును. తొల్లి ఓ భార్గవరాముడు పిత్రయుగమున తన తల్లి తన గంట కొట్టడంతో త్రపనేసే కావున ధర్మ సూత్రం నడిచివర్తింపోయా. దేవా, ధర్మపరులు ఎందరెందరో ఉండగా అధర్మ నిరుతులను ఉదాహరణగా కొనలేవనయ్యా. అని నా మాటను తప్పుట అనుచితం వనే గదా దశరథేశుడు కాల ధర్మముందే నిత్య శూన్రత వచో నియతుడౌరునే గదా. ఘనహరిచంద్రుండు మాల కొలిచే ఆడి తప్పుట దోషమనే గదా. కువలయంబు బలి గోలుబోయే అంత దూరము పోనేల అర్జనాభ తనదు పలుకులు నిలుబంగదలసిగాధే ఆకిల సంపదలను భాసి అడవులందు తగనియుడు ములుగుడుచుమా ధర్మరాజు. అర్జున, నరకాసురాది భారత నా చక్రమే ಒಂದು వించుకుని భారత నీలగంధర మానిన దూరము దాటి ఓర్చిన మగవేల ఓర్వవచ్చు. భయలగాల భయత నిర్ఘాదాలి కైసిన మగవేల కైవవచ్చు. మృదుదేవద నోట రెండు ఘోరలు దిక్కి బ్రతికిన ఒకవేళ
అర్జున, ఇప్పటికే నేను మదియా ప్రతాపజ్ఞానం కలిగినదా? ఆ ఘైనుని విడిచదవా? ఓ మధుసూదన, నీ అవతార సందర్శనానంతరము నాకు సమరాజ్యాహైకమధికమవుతున్నది. ఎచ్చనినా నీవు సమస్త భూతాంతర్బహిస్సంగుతుడవు, అనంత బ్రహ్మాండవేదుడవు, నిఖిల చరాచరుడవు, పరాత్పరుడవు. అట్టివాని నిన్ను హైయంబున నిలిచి ఘాతులోకత్రయం మున్నెవ్వరు పొందజా నసంభు. యుద్ధంబున నిన్ను నిర్జౌపగలేక కూలికి లేని నీదు వస్తంబు. ప్రగతులు ఘాతుతు దూర కొందుగద వీర స్వర్గంబు. హాయిగా కావున రణమే 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 నిశ్చయించుకుంటుంది బావా. ఈ అర్జునుడు ఎన్ని విధములు బోధించును మనో వికారము చెందుతున్నాడే. ఆ? ఇతని పట్ల కాంఠినముగా ఎవరించవలెను? అర్జున, దేవా, ఎన్ని విధములు చెప్పవలెనో అన్ని విధములు చెప్తేనే, కానీ కానీ అసలు నీ మరారిచ్ఛేదో చెప్పము. మాధవ, గయుడు నిరపరాధుడుగుటచే నవజ్జుడు. ఛే! గైడు నిరపరాధుడా? అట్లైన స్వరూపము నాయనట్లున్నదే. ఇంత దురాచారం ఉన్నక బలరామాదినుకుల కలిగించిన చెల్లెను సుభద్రను నీకిచ్చి వివాహం చేసిన మూర్ఖుడా! నీ చెల్లిని నాగేనవ సంగీతమయ్యా, మరి ఒక మహారాజు కుమారునకు అర్పింపలేకపోతివా? ఇంత మాత్రము కన్య దొరకని ఎడల నేను బ్రహ్మచారిడయ్యుందునే, బ్రహ్మచారిడై. ఓరోరి ఓరోరి కృతజ్ఞుడా, నీవింత వాడవని నాడ ఎరిగినచో జాగ్రత్తతో ఉండింది కదా. ఏ మునకు పానకము పోసి పెంచినట్లు త్రాగుబాముకు పాల్పోసి కాసినట్లు చిన్ననాటి నుండి చెలువే పార్థ పార్థ నీ సభయంతయు వ్యర్థమాయ వాసుదేవా, మహానుభావ, కడలి లోపల చక్కెర గల్పినటులు బూడిదన మంచి పన్నీరు పోసినటులు వినయగర్భితమైన
నీ దుర్నియ ప్రసంగముల చాలును. ధర్మాంతరం నీవు ఈ భువన భాండములు నేలాటి నీ చరణారవిందములు నా దేహమును తాగెను కదా పరమాత్మ. ధన్యాత్ముడనైతిని మహాత్మ, ధన్యాత్ముడనైతిని. దేవా, నీ చరణారవిందము నేను ఇది చెంపు. మూర్ఖుడా, నివాత కవచ కాలకేయాది మహాధాన వీరను సంగ్రామ రంగమున భంగమును అందించుదని మహాఫలవంతుడను కుటివి. రోష లజ్జ పరగ్రహీనుండవై పాదమతదనుచుంటివే. ఇది అని పాడు పౌరుషము. రోష లజ్జ పరాక్రమహీనుడనుగా మరియ దుర్వార ప్రతాపాదులు నీకిదే చూపెద భావ. పాలనేత్ర విజయములకు దారుణాశ్రములు నా చింతన ఉన్నాయి, ఇంక నువ్వు పాయలేదు. అదినుగాక నా శంకర కరుణ కటాక్షదత్త పాదుపద పదాశ్రమిదిగో. నీ పశుపతస్త్ర మహత్వమును ధారణసుపడత్వమును అడగనేలా. అదమదములే తేజహీనులకు నివాత కవచ కాలాకేదులు గెలుచుడయో. తనకు తాన ఈ ఓడద నుంచి వచ్చిన శంకురిని కూడా మహావిధమనుకుంటుంది. కానీ నిండు మొగతనము లేక సగమాడదగు మహేశ్వరుడు, ఆ మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రముల మమ్ము విరమించడమే. రుద్రుడు నిండు మగతనము లేనివాడా? కాదా మరి భావా, అతడు సగమాడు తగునేమో గాని నీవు సంపూర్ణముగా ఆడుదాను. నిరంతర నారీలో నీవు శంకరుడు పౌరుషమెంచనక్కరలేదు. అట్టనుకునలేదు. మరి ఎట్టనుకుంటిరి? గురుబంధ జన సమక్షమున నిండో బేరగలమున భగదుండు భార్య నిలిచి పోకలనుచుండగా అప్రయోజకుడున్నట్లు చూచుచూ ఊడకుంటాననుకుంటేవి. సిగ్గును తల వంచుకునక ఇంకను ప్రగల్భమైన వాళ్ళ కదూ ప్రగల్భములు. ఒక్క ధర్మమును కట్టబడి ఊరగా ఉండవలసి వచ్చను వంటి చాలగా ఊరికుంటే మాయామి తాత రాక్షసత నిర్మూలనము చేయునప్పుడే మా పరాక్రమము నువ్వు ఎరుంగలవు భావా. అర్జునుడా, ఈ ప్రగల్భములకేమో గాని మాందాకిని నందన కుంభ సంభవనాదయ ప్రముఖ విర్యాది కలిగినము భారతరాష్ట్రుల సైన్యము నీ చేత వడీలుగా నిర్మించబోట అంత తేజహీనము కాదు. ఎన్ని మాడుల ఎందులకో ఎప్పుడునా నీ చతుర్బాహులు చతుర్లక్షణ గోగన పరిపాలనకైనను చతుర్సహస్ర కామిని దృఢాలింగమునకైన అక్కరకు వచ్చును ఏమో గాని చతుర్విద్యలు నేర్చి చతురంగ బలోపేతుడునై ఈ విజయను గెలుచుట నీ చతుర్బాహులు ఉపకరించవు భావా, ఉపకరించవు. ఏమీ నీ వాచాలతో మరమేరుచున్నది. ఇట్లా అతిక్రాంతమై మధుర వదులుతున్న నీ శిరస్సును ఇప్పుడే మధ్య చక్రమ్మన విరచము. నీ చక్రాయుధ ప్రతిమానమగు గాంధీవము నాకున్నది లేవయ్యా. మూర్ఖుడా, మృగముల జంపుకి రాత విధమున విల్లు చేయునంత మాత్రమున ఎవరికి నేర్పగలవు? నే కిరాతుడనా? మరి తమరో ఘారెడి విద్యల వాడవు, అందుచేతనే ఘారెడ వాణికరమనందుండు పెన్నము వంటి చక్రమ ధరించిన నీవును హాలిక విధము బుధము దాల్తు నీ సహోదరుడు బలభద్రుడును నాకు విరపు కలిగింపగలరే. ఓరి నిర్మిత్త మహాస్వరవదశీల లోకైక బుద్ధుడుగు మా అన్న మాటలు చడవనేలా. నీ అన్నవలే మా అన్న జూదరు కాదు. ఏ అంశమునందు సాటియే లేదు స్వామి. మాయన్న ధర్మరాజు, మరి మీ అన్న అధర్మరాజు. అధర్మరాజు మృషగాదు హరి.
ఏమంటే పార్థ, మా అన్న ధర్మరాజు మీ అన్న ధర్మరాజా? తల్లి పుట్టినట ప్రశంస మేనమామద్ద కాదయ్యా. పేరు ధర్మరాజు, పేరు ధర్మరాజు, పెరగా భవితుండు మాటదేన తేట మనసు నిజము. ఎరుగని వాణి ఎదుట పొగుడు ఆ ఆ శిరసవాసము చేసియు యుధిష్ఠరాజులకు మా సహోదరుల సౌజన్యము గ్రహింపతాలనట్లయితివిలే బావా. అంతెందుకులే, 1000 ఏళ్ళు తలక్రిందులుగా తపస్సు చేసినను మీరు మాకి సాటి రారు. నిజము నిజము, ఇది మాత్రం యథార్థమేలా? ఎలా నీచముచ్చమునాగా రాజబాడి తొడంగి విడియ విల్చుకలేక భిక్షమెత్త జననురుత్తంబుగా సైదోడు లేరు నెలయితి వగ్గతులే పెళ్ళియో కొలువుగోటమున గురుజనంబుల బ్రాల సుగని బంధము వెడి దూనమా చెరునల్ల గోల్పోయి సిగ్గునాదల వంచి చెరునల్ల గోల్పోయి సిగ్గునాదల వంచి కట్టుగుడ్డలతోడ కానగేగా నీవు నీ అన్నదమ్ము నేర్లాగా నేర్చురే బొమ్మబాటుల నిశ్చయముగా జలయుతి వలయుని దారుని చక్రమందు మీ సహోదరుల సాటి సాటి మీరా మీరా సుమా భావా, అవస్థాభేదము వచ్చినప్పుడు భిక్షాటనం అనుచితము కాదు. ఇందులకు తమరే ప్రమాణము. భిక్షాటనము చేయగలవు కానీ మేము చేసటి మహాగణకారములు నీవు చేయగలవా పార్థ? అవును భావా, మీరు చేయు ఘనకార్యములు మేమెత్తు చేయగలము. అల్లుఢా అల్లుడా మేనల్లుడా రా రా రమ్మని ఆధరంబున పిల్వబంపి మామను బట్టి సంపగలవే జలకేలి సవరించు జవరాండ్ర కోకలనెత్తుకపోయి చెట్టెక్కగలమా? ఇల్లిల్లు తిరిగి భావా
బొట్టెలగూడి కోల చేకొని ఘాన గదుపులను నేర్పుతో చాచా ఢ్రని కాయగలమే. తల్లిదండ్రులు పరులు గీదలచు కన్యను బలిమిమై తెచ్చి భార్యగా భడయగలమా. దుష్టులను వంక వీరులను ధృంపగలమా. అనపరాదుల దండింప హరుగగలమే. అర్జున గణనవా భావా విడువను. నిశ్చయమేనా? ముమ్మాటికి నిశ్చయమే. చతురు నిశ్చయించుకుడువా? జయాపజయాలు ఎవరు నిర్ణయించగలదు? అర్జున నా ప్రతిజ్ఞ వినుము. నానా ఇదే లోకద్రోహి నారాయణ దమానలాయుధ కనక దర్శనం జ్వాలలం.